మూవీ ఎట్లా అనిపిస్తుంది? ఏం నచ్చింది మూవీలో? సొరచాప ఫైట్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫైట్ సీన్ బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది. హీరోయిన్ తక్కువ చూపించారంటే మీకు ఎట్లా? యాక్చువల్లీ అంత అవసరం లేదు, బట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ లేదు హీరోయిన్ది అంతే. అంటే ఇంత పెద్ద హీరోయిన్ ని అంత తక్కువ చూపించారని నార్త్ ఇండియన్స్ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో దానికి మీరు ఎలా చూస్తారు? బట్ ఇది తెలుగు మూవీ కదా, సో డెఫినెట్లీ స్టోరీని బట్టి వెళ్ళాలి. మూవీ కదా, పాన్ ఇండియా మూవీ అయినా స్టోరీలో ఆమె అవసరం లేదు కాబట్టి సో స్టోరీని బట్టి వెళ్ళారు అంతే. అంటే పెట్టిన 400 రూపాయలకి వర్తబుల్ కాదంటున్నారు. లేదండి, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంది. 400 అట్లా ఏం లేదు, సినిమా వర్త్ వాచబుల్ అంతే. దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగ, కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది అమ్మా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే సాంగ్స్ ఫస్ట్ కొంచెం అట్లా ఇట్లా ఆడియో రిలీజ్ చేసినప్పుడు అలా అనిపించింది, బట్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ చాలా బాగుంది. కల్కిరి కన్నా బ్రేక్ చేస్తుందంటారా? తెలీదండి అంత. నేనైతే 5 ఇస్తాను. సో డెఫినెట్లీ నాకైతే నచ్చింది, అండ్ మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు. సో దానికి దీనికి నేను కంపేర్ చేయలేను. ఏంటండి, ఐ డోంట్ సే ఎనీథింగ్. సినిమా అయితే బాగుంది. లాగ్ ఏం లేదండి, లేదు. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పెట్టారంటున్నారు ఇప్పుడు. అంటే స్టోరీలో లేదు కదండి, నేను ఎట్లా చెప్తాను? ఏంటంటే మూవీ హైలైట్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఇంటర్వెల్ ఫైట్, సొరచాప ఫైట్ అన్నీ. థ్యాంక్ యూ. We cannot say like flop, ఇది యావరేజ్. మూవీలో హైలైట్స్ అయితే ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్. అలా చెప్పుకుంటా పోతే చాలా సినిమాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు అంటే ఇది నాట్ ఏ ఫ్లాప్, విజువల్ వైజ్ కావచ్చు, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు, చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే వాటర్లో, సముద్రంలో ఏదైతే ఎర్ర సముద్రంలో ఏదైతే చేశారో ఆ సీక్వెన్సెస్ అన్నీ ఎర్రగా తీశారు. అసలు వేరే లెవెల్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ కాకపోతే చాలా లాగారు. 3 hours సినిమా ఉండే అంత ఏముంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకప్పుడు తారకన్న సినిమా అంటే ప్రతి ఒక్క ఫ్యాను విజిల్స్, గోల, గొంతు పోయేది. బట్ ఈ సినిమాలో ఎంట్రీకి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు సాంగ్స్ ఎప్పుడైతే వస్తాయో అవి, ఇంకొకటి మెయిన్గా దావుదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. నేనైతే చాలా డిసప్పాయింటెడ్, చాలా అంటే చాలా. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు, సెకండ్ పార్ట్కి లీడ్ అని ఆయన అనుకుంటున్నారు, బట్ అది నాకేమో స్పాయిలర్లా అనిపించింది సినిమా మొత్తానికి. థ్యాంక్ యూ. అయితే ఒక నిమిషం నెక్స్ట్ మహేష్ బాబు ఉన్నాడు మన రాజమౌళి చేతిలో, ఏంటి పరిస్థితి? అది ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం అక్క. ఎందుకంటే నియర్లీ 4 years పడుతుంది. 4 పట్టచ్చు, 10 కూడా పట్టచ్చు. నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చా. ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్. అంటే సినిమా అంత పీక్స్లో ఉంది, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది? సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్గానే ఉంది. రీసెంట్గా ఫ్యాన్స్కి పండగే, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పీక్స్. ఏదైతే ట్రైలర్లో ఉన్న మూన్ సీన్ కానీ, డాల్ఫిన్ సీన్ కానీ, అది షార్క్ సీన్ కానీ పీక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అనిరుద్ధ్ ఇంక ఈ సినిమాతో పీక్స్కి వెళ్ళిపోతాడు. అందరూ అదే అనుకున్నారు, మెగా ఫ్యాన్సే కాదు అందరూ. ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు. బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది. కేవలం షో మాత్రమే ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. షార్ట్ పార్ట్ ఉంది, అది గ్లామర్ అంటే అలా అని కాదు, ఆమె పాత్ర ఉంటుంది. బట్ మేబీ పార్ట్ 2 లో ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చేమో. పార్ట్ 2 క్రియేట్ చేయడం కోసం బాహుబలి 1 లాగా క్లైమాక్స్ అలా ఎండ్ చేశారని చెప్తున్నారు. అదే పెద్ద ట్విస్ట్ ఉంది, నాకు అదే అర్థం కాలేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సీన్. అంటే పార్ట్ 2 తీసేంత వరకు ఉందా ఈ మూవీకి? ఉంది, బట్ మెయిన్ క్యారెక్టరే ఇంక నేను చెప్తే అది ఇంకా అందరు ఇప్పుడే కదా మూవీ వద్దు అని చెప్పట్లేదు నేను. హీరో ఎవరు, దేవరానా వీరానా? అదే పెద్ద ట్విస్ట్. అది చెప్పేస్తే ఇద్దరు ఉన్నారు సో ఇప్పుడు చెప్పేసాను అనుకో ఇంకా అందరికి తెలిసిపోతుంది. లెట్ దెమ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద
దట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి లైవ్లో. సో అంటే అనుకున్న రీచ్ సాధించింది అనుకుంటారు ఈ మూవీ? ఖచ్చితంగా. ఇంత 6 years ఎన్టీఆర్ సపరేట్ మూవీ లైక్ త్రిపురాల తర్వాత అండ్ రాజమౌళి మైత్ కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసాక సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు, ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎండ్ కార్డ్ అని అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇదైతే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? అలానే కొన్ని సీన్స్ కేవలం ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారు అని చెప్పేసి లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్. ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి. ఆచార్య ఖచ్చితంగా 1 man షో అనే కాదు, ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమలే సాంగ్ ఒక పీక్స్. లైక్ మ్యూజిక్ లవర్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగుంది చుట్టమలే సాంగ్. అంటే 2018 తర్వాత అంటే 6 years తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి? ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా, ఒక మెగా అభిమానిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్. మాస్ థియేటర్లో అయితే సీట్లు ఎవరో కూర్చోరు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైటింగ్స్ కానీ సస్పెన్స్ కానీ మెయిన్ సినిమాని లేపిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్. అంటే చించేశారు అంటారు మ్యూజిక్ పరంగా. పీక్స్ చెప్తున్నాను కదా. ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువైపోయింది, కాపీ సాంగ్స్ కొడుతున్నారని. ఇప్పుడు ఒకే బిర్యానీ మనం 10 hotelsలో తింటాం, డిఫరెంట్ బిర్యానీ ఉండదు కదా, మార్చి స్టైల్ కొడతారు. ఇది కూడా అంతే. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుదీ సాంగ్ ఇందులో లేదు. ఓకే, మొత్తం ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? అవుట్ ఆఫ్ 10 8.5 ఇవ్వచ్చు. కొత్త ఫ్లేవర్ యాడ్ అయ్యింది, ఒక కొత్త ఫ్లేవరు సైఫ్ అలీ ఖాన్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గారికి, దేవరాకి, ఎన్టీఆర్ గారికి మంచి 2 పొట్టేలు కలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు మ్యూజియంస్ వర్క్ ఎలా ఉంది? అనిరుద్ధ్ గారు మ్యూజియం సినిమాకి హైలైట్ అండి, చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం చూసుకుంటే జైలర్ ఉంది కదా, దాని అమ్మ మొగుడి సినిమా 1000 కోట్లు బడ్జెట్, 1000 కోట్లు. గారి నుంచి ఫైట్స్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవి ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్ గా సాటిస్ఫై చేసినాయి ఫ్యాన్స్? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పిచ్చి పోనకాలండి, కాలర్ చింపేసుకున్నారు లోపల. అసలు అయ్యి బాబోయ్ మామూలేదు సినిమా, హైలైట్. లేదు ఈ సినిమాతో కొరటాల గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సినిమా లేదండి, ఈ సినిమా అయితే కొరటాల శివ గారికి కంబ్యాక్ సినిమా అండి. ఇది ఎన్టీఆర్ గారి కెరీర్లో 1000 కోట్ల ఫస్ట్ సినిమా ఈ సినిమా. సూపర్ ఉంది అసలు సినిమా అయితే, మస్ట్ వాచ్. అంటే 6 years వెయిట్ కి ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పియర్ సాగు దద్దరిల్లిపోయింది అంటారు థియేటర్. నిజంగా అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? బాగున్నాయి. డాన్స్ ఎలా అసలు ఎన్టీఆర్ అంటేనే డాన్స్ కదా అండి, ఇంకా దాని గురించి చెప్పేది ఏముంది. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది? అంటే లైక్ న్యూ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా సెట్ చేశారు. ఎర్ర సముద్రం చూసారా? చూసాం. ఇండస్ట్రీని ఎరుపెక్కిస్తారా ఎన్టీఆర్ గారు? ఖచ్చితంగా. ఆల్రెడీ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? అంతే. వి ఆర్ వెయిటింగ్ ఇయర్లీ ఒక మూవీ అన్న రావాలి అని చెప్పి. ఓవరాల్ గా దేవరా గురించి ఏం చెప్తారు? సూపర్ అసలు, మస్ట్ వాచ్. వేస్ట్ అన్న అసలుకి, జాన్వి వేస్ట్ అంతే. మరి చుట్టం వాళ్ళ పాప చుట్టంగా వచ్చింది, చుట్టంగా వెళ్ళిపోయింది అంతే. అంతే భయ్యా. సావిత్రి అంటే పెద్ద హీరోయిన్ బ్రో, చుట్టం వల్లే ఫస్ట్. సరే భయ్యా, వాళ్ళ అమ్మకు ఎవరు గుర్తులేదు బ్రో మాకు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పక్కన ఎవరు హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ చూడరు, మరి ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన కోసమే అసలు వచ్చింది. డాన్స్ ఫైట్లు డైలాగులు కొరటాల రైటింగ్స్, మెయిన్ అనిరుద్ధ్ మ్యూజిక్ భయ్యా చాలా బాగుంది. లేదన్న, లాగ్ లేదు, ఏం లేదు. అదంతా ఓవర్సీస్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న, రియాలిటీ తీస్తే అర్థమవుతుంది. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. లేదు 100 చెబుతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. నేనేం చెప్పలేను వాళ్ళకి, చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి. సినిమా వచ్చి చూస్తే అర్థమవుతుంది. డిస్పాయింట్ అన్న మీకు ఆ ప్రపంచంలో సముద్రం చుట్టూ ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ వార్నింగ్ డైలాగ్స్, సముద్రం ఎరుపెక్కడం, అదంతా అనిరుద్ధ్ గారి బీజిఎంతో మాత్రం కుమ్మేశారు. సో మనకి ఎక్కడ ఓవర్ అనిపించదు.